హాయ్ అండి. ఈ వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి. అయితే మా ఇంట్లో అయితే రీసెంట్‌గా ఒక 10 డేస్ బ్యాక్ కుక్కర్ అయితే పేలడం జరిగిందండి. ఎలా పేలింది అనేది నేను క్లియర్‌గా చెప్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం నాకు అర్థమైందండి. సో, ఇది మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా ఉపయోగపడుతుంది అని అయితే అనుకోని షేర్ చేసుకుంటున్నాను ఈ సంఘటనని. అయితే కుక్కర్ పేలినప్పటి వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ ఏం లేవు. ఎందుకంటే చాలా పానిక్ అయిపోయాము. సో, నేను కొత్తగా కుక్కర్ ఆర్డర్ చేసుకున్నాను. సో, ఎందుకు ఇది కొత్తది ఆర్డర్ చేశాను, పాత కుక్కర్ ఏమైంది, ఎలా పేలింది, ఎలా మేము ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నాము అనేదైతే చెప్తానండి. అయితే లాస్ట్ వీక్ నేను నార్మల్‌గా వాడినట్టుగానే పప్పు కోసం అని చెప్పి పొద్దున్నే పప్పు ఉడకబెట్టాను. అటు నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది, పిల్లలకి స్కూల్‌కి టైం అవుతుంది. గాబరాగా ఉన్నాననమాట. పప్పు స్టవ్ మీద పెట్టేసి నేనైతే స్నానంకెళ్ళిపోయాను, పూజ చేసుకుంటున్నాను, అన్ని పనులు చేసుకుంటున్నాను. కానీ నేను ఒక్కటి మాత్రం అబ్జర్వ్ చేయలేదు. ఏంటంటే నేను పప్పు స్టవ్ మీద పెట్టి 15 నిమిషాలు, 20 నిమిషాలు అయినా కూడా ఒక్క విజిల్ కూడా రాలేదు. అది నేను అబ్జర్వ్ చేయలేదసలు. సో, నేను ఎప్పటిలాగే పప్పు స్టవ్ మీద పెట్టేసాను. నా పనులన్నీ నేను చూసుకుంటున్నాను. అది విజిల్ రాకపోవడం వల్ల అది మొత్తం ఏమంటారు, ఆ ప్రెషర్ అంతా కూడా ఆ కుక్కర్‌లోనే నిండిపోయి ఒక్కసారిగా డాంబ్ అని సౌండ్ అయితే వచ్చిందనమాట. నేను వెంటనే కిచెన్‌లోకి పరిగెత్తేసరికి అప్పటికే కుక్కర్ పేలిపోయి అసలు పప్పంతా కూడా కిచెన్ అంతా గూడా మొత్తం గోడల మీద అంతా చిల్లిపోయి మూతెక్కడో ఎగిరిపోయి పడిపోయిందండి. మనం కానీ నేను గాని అసలు ఏ దేవుడు రక్షించాడో గానీ నేను అక్కడ ఉంటే మాత్రం అసలు చాలా ప్రమాదం అయితే జరిగేది. ఎందుకంటే ఆ కుక్కర్ చాలా సేపటి నుండి అది ప్రెషర్ అంతా కూడా లోపల ఉంది గదా! ఆ వాటర్ కింద చిన్న చిన్నగా పడ్డ ఆ నీళ్ళ చుక్కలు కూడా అదొకటి తగిలితే గూడా ఎంత వేడిగా అంటే ఇట్లా చర్మం అంతా కూడా కాలిపోతుందన్నమాట. అలాంటిది మనం స్థితిలో ఆ సిట్యుయేషన్‌లో ఉండుంటే మట్టుకు అసలు ఏమైపోయేదో ఏంటో అండి. అసలు అది తలుచుకుంటే కూడా ఒళ్ళంతా జలకరిస్తుందన్నమాట. నేను చేసిన తప్పేంటి, ఎలాంటి మిస్టేక్స్ చేశాను అనేదైతే నేను చెప్తాను. మీరు మాత్రం అలాంటివి అవాయిడ్ చేయండి. ఫస్ట్ మిస్టేక్ నాన్ బ్రాండెడ్ కొంటామండి. నిజంగా డబ్బులకు కకృతి పడో ఏంటో కానీ, అంటే మా ఇంట్లో ఉన్నది చాలా పాత కుక్కర్ అండి. పెళ్ళైన కొత్తలో ఎప్పుడో తీసుకున్న కుక్కర్ ఇన్ని సంవత్సరాల నుండి చాలా పనిచేసింది. ఎప్పుడు కూడా ఇట్లా జరుగుతుందనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే, కొంచెం డబ్బులు పోయినా సరే బ్రాండెడ్‌వి కొనుక్కోవాలి. ఇంకొకటి, కుక్కర్ పెట్టాక ఒక 10 నిమిషాలు అక్కడే ఉండి ఫస్ట్ విజిల్ వచ్చే వరకు అక్కడే ఉండండి. విజిల్ రాట్లేదు అంటే అందులో ప్రెషర్ అంతా నిండిపోతుంది. ఏదో ఫాల్ట్ ఉంది అనైతే అర్థం. ఎప్పుడు కూడా కుక్కర్ అట్లా పెట్టి వదిలి అయితే వెళ్ళిపోకండి. నేను చేసిన తప్పైతే మీరు చేయకండి. ఇంకా నేనైతే కొత్త కుక్కర్ అయితే కొనుక్కున్నాను. మంచి బ్రాండెడ్ పిజియన్ కుక్కర్ అయితే కొనుక్కున్నాను. చూడండి, ఇదైతే బ్రాండెడ్‌గా ఉంది. ఇదైతే ఇప్పటికి పేలదని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.